ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఏంటంటే రేపు అంటే వచ్చే నెల 9వ తారీఖున విజయవాడలో బీసీ కులాలు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కుల జనగణన జరగాలనేటువంటి డిమాండ్ మీద మహాధరణ నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సన్నాహంగా ఈరోజు మీ జిల్లాలో బీసీ సంఘాలు, బీసీలు, బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ సమావేశం నిర్వహించాం. ప్రధానంగా మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం కుల జనగణన జరిపించి బీసీల జనాభాని నిర్ధారించి ఆ జనాభా ప్రకారం చట్టసభల్లోనూ ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్న విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా ఈ పార్టీ బీసీల పార్టీ అని ప్రకటించారు. బీసీల మద్దతుతోనే ఆ పార్టీ అధికారం వచ్చిందని అనేక వాళ్ళు చెప్పేటువంటి విషయం అందరికీ తెలిసిన విషయం. కాబట్టి బహుజన సమాజ్ పార్టీ మేము లేకపోతుంటే ఈ రాష్ట్రంలో కూడా కుల జనగణన నిర్వహించి బీసీల జనాభాతో తెలిసి బీసీ జనాభా ప్రకారం ఈ రాష్ట్రంలో కూడా ఉద్యోగాల్లో అలాగే స్థానిక సంస్థల్లో అలాగే నామినేటెడ్ పోస్టులో కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే నితీష్ కుమార్ గారు ఆ రాష్ట్రంలో బీహార్ రాష్ట్రంలో కుల జనగణన జరిపి 67% బీసీలు ఉన్నారని చెప్పి 67% రిజర్వేషన్ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీ జనాభాతో నిర్ధారించి ఆ మేరకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా మరి బీసీలకి ఉద్యోగాల్లో రిజర్వేషన్లో పాటుగా ప్రమోషన్లో కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ వాగ్దానం చేసేటువంటి బీసీ రక్షణ చట్టాన్ని కూడా త్వరలో తీసుకుని రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ డిమాండ్స్ మీద ఈ కోరికల మీద రాబోయేటువంటి 9వ తారీఖున నెక్స్ట్ మంత్ 9వ తారీఖు జరగబోతున్నటువంటి ఈ మహాధరణ ఏదైతే బీసీల సమస్య భారతదేశ సమస్యను ప్రకటించినటువంటి మాన్యశ్రీ కాంక్షాం గారి వర్ధన సందర్భంగా ఏర్పాటు చేస్తున్నాం. మరి దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంఘాలు, బీసీ ప్రముఖులు, బీసీలు అట్లాగే బహుజన సమాజ్ పార్టీ అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమానికి వేళానికి హాజరయ్యి కులగణన అనేటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్వహించడానికి ఈ వాయిస్ని ప్రధానంగా ప్రజల్లోకి ప్రభుత్వం తీసుకెళ్ళడానికి పెద్ద ఎత్తున ఈ ధర్నా విజ్ఞప్తిస్తున్నాం. జై భీమ్.